ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఆ పైథాన్ ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా అందులో అత్యంత కీలకమైన కండీషనల్ స్టేట్మెంట్స్ గురించి. అంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అన్నమాట. ప్రోగ్రామింగ్లో ఇవి చాలా బేసిక్. కరెక్ట్. మన దగ్గర ఉన్న సోర్స్ పైథాన్ కండీషనల్ స్టేట్మెంట్స్ బిగినర్ గైడ్. అసలు మనుషుల్లాగానే కంప్యూటర్ ప్రోగ్రాములు కూడా ఎలా నిర్ణయాలు తీసుకుంటాయో ఇందులో చూద్దాం. అంటే వర్షం పడితే గొడుగు తీసుకెళ్లడం, పడకపోతే వదిలేయడం లాంటిదే ఇది కూడా. ఖచ్చితంగా. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కైనా ఇవే పునాది. ఒక కండిషన్ నిజం అంటే ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ పనిచేస్తుంది, లేకపోతే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే వయస్సు 18 దాటితే ఓటింగ్ అర్హత ఉన్నట్లు, లేకుంటే లేదు. అవును. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఇతర లాంగ్వేజెస్ లాగా ఇందులో కర్లీ బ్రేసెస్ అంటే బ్రాకెట్లు అస్సలు ఉండవు కదా. అదే పైథాన్ స్పెషాలిటీ. బ్రాకెట్లకు బదులు ఇది పూర్తిగా ఇండెంటేషన్ మీద ఆధారపడుతుంది. అంటే కోడ్ రాసేటప్పుడు కరెక్ట్గా 4 స్పేసులు ఇవ్వాలి. అలాగే కండిషన్ చివర ఒక కోలన్ కూడా పెట్టాలి. అంటే ఒక్క స్పేస్ ఇటు అటు అయినా లేక కోలన్ మర్చిపోయినా ప్రోగ్రాం మొత్తం క్రాష్. హా, ఖచ్చితంగా క్రాష్ అవుతుంది. కొద్దిగా తప్పుగా ఇచ్చినా వెంటనే ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా కోడ్ చదవడానికి చాలా స్పష్టంగా ఉండాలనేది పైథాన్ మెయిన్ ఉద్దేశం. అది నిజమే. ఒకే స్ట్రక్చర్ ఫాలో అయితే అందరికీ సులభంగా అర్థమవుతుంది. మరి ఎక్కువ ఆప్షన్లున్నప్పుడు, అంటే ఉదాహరణకు మార్కులను బట్టి ఏ, బి, సి గ్రేడ్లు ఇవ్వాలి అంటే అప్పుడే మనం ఎల్ ఇఫ్ వాడతాము. పైథాన్ ఎప్పుడూ పైనుంచి కిందకు కండిషన్లను చెక్ చేస్తూ వస్తుంది. ఏది ముందు ట్రూ అయితే అక్కడే ఆగిపోతుంది. ఓహో, అలా ఫ్లో వెళ్తుందన్నమాట. వీటితో పాటు అండ్, ఆర్, నాట్ లాంటి ఆపరేటర్స్ కూడా ఇందులో వాడతారు కదా. అవును, లాజికల్ ఆపరేటర్స్. మల్టిపుల్ కండిషన్స్ని ఒకేసారి చెక్ చేయడానికి అవి బాగా ఉపయోగపడతాయి. కొత్తగా నేర్చుకునేవాళ్లు తరచుగా చేసే తప్పులు కూడా ఈ గైడ్లో చెప్పారు. ముఖ్యంగా కోలన్ మర్చిపోవడం, ఇండెంటేషన్ సరిగ్గా ఇవ్వకపోవడం. అవును. వాటితో పాటు ఇంకో పెద్ద తప్పేంటంటే 2 వాల్యూస్ సమానమో కాదో చెక్ చేయడానికి డబుల్ ఈక్వల్స్ టు వాడాలి. కానీ చాలామంది పొరపాటున అసైన్మెంట్కి వాడే సింగిల్ ఈక్వల్స్ టు వాడేస్తుంటారు. దీనివల్ల లాజిక్ మొత్తం తప్పుతుంది. ఈ బేసిక్స్ అన్ని చూస్తుంటే ఇవి చాలా సింపుల్ అనిపిస్తాయి. కానీ మనం రోజూ వాడే ఏటీఎంలు, పాస్వర్డ్ లాగిన్ సిస్టమ్స్ అన్నీ ఈ ఇఫ్ ఎల్స్ లాజిక్ మీదే పనిచేస్తాయి కదా. ఖచ్చితంగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకునే నిర్ణయాలు కూడా కోర్ లెవెల్లో చూస్తే ఈ కండిషనల్ స్టేట్మెంట్లపైనే ఆధారపడి ఉంటాయి. ఈ పునాది ఎంత స్ట్రాంగ్గా ఉంటే టెక్నాలజీ అంత బాగా పనిచేస్తుంది. నిజంగా ఈరోజు మనం పైథాన్ కండిషన్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే ఈ గైడ్ చదివాక చివరిగా ఒక ఆలోచన వస్తోంది. మన అత్యున్నత సాంకేతికత లేదా ఏఐ అంతా ఈ బేసిక్ లాజిక్ మీదే నిర్మించబడింది. అవును, అంతా ఇఫెల్స్ మాయే. కానీ భవిష్యత్తులో అడ్వాన్స్డ్ ఏఐ సిస్టమ్స్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటి వెనుక లక్షలాది నెస్టెడ్ కండిషన్లు ఒకేసారి పనిచేస్తుంటాయి. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆ ఏఐ సిస్టమ్ ఏ కండిషన్ ఆధారంగా డెసిషన్ తీసుకుందో ఆ సంక్లిష్టమైన లాజిక్ని మనుషులు భవిష్యత్తులో ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోగలరా? లేదా అది ఒక మిస్టరీగానే మిగిలిపోతుందా అనేది నిజంగా ఎప్పటికీ సవాల్లాంటిదే.